మేము ఈరోజు ఆదోని జిల్లా ఏర్పడడానికి 5 నియోజకవర్గ ప్రజలు అడగడంలో నిజమైన హక్కుగా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు నిజమైన హక్కును కాలరాసే హక్కు మీకు లేదు. ఎందుకంటున్నానంటే ఈ ఆదోని జిల్లా ఏర్పడడానికి ఈ 5 నియోజకవర్గ ప్రజలకు 30-40 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి న్యాయమైన కోరిక. కాబట్టి హక్కుగా ప్రజలు రాజ్యాంగాన్ని బట్టి 5 నియోజకవర్గాలు ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి విద్యా వైద్యానికి కానీ ఆరోగ్యానికి కానీ అన్ని విషయాల్లో మనకు ఆదోని జిల్లా ఏర్పరచాలి. కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రజలతో ఓటు ద్వారా ప్రజాప్రతినిధులు అయినారు. ప్రజలు పన్ను ద్వారా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఓటు ద్వారా ప్రజాప్రతినిధులు అయినారు. ఆ ప్రజల పన్ను ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాబట్టి ఆ నిజమైన 5 నియోజకవర్గ ప్రజలు కోరిక తీర్చే హక్కు మీకు కూడా ఉంది. కాబట్టి ఆ నిజమైన హక్కుని ప్రజల కోరికను వెంటనే ఆదోని జిల్లాను ప్రకటన చేయాలని విన్నవించుకుంటున్నాను.